హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చక్రాలు చేస్తున్నాను మినప్పప్పుతో. హెల్తీగా శనగపిండితో అయితే గ్యాస్ వస్తుంది, అందుకని మినపప్పుతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. కేజీ బియ్యానికి అది ఒక గ్లాసు మినప్పప్పు వేసాను, మినపగుళ్ళు వేసాను. దాంట్లోకి కొంచెం సగ్గుబియ్యం వేసాను. మంచిగా బాగుంటాయి, టేస్ట్ గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. పిండి జల్లించుకుంటున్నాను. పిండి మిల్లు కాడిచ్చి తీసుకొచ్చి జల్లిస్తున్నాను. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. అది మినప్పప్పుతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ ఫుడ్. పండగకి అందరూ చేసుకుంటాం కాబట్టి నేను వీడియో పెడుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. సాల్ట్ వేసాను, 2 స్పూన్లు సాల్ట్, మీకు తగినంత మీరు వేసుకోండి. కారం వేస్తున్నాను, కారం కూడా మీరు తగినంత, మీకు సరిపోయినంత వేసుకోండి. వామ్ వేస్తున్నాను. నూగులు కూడా వేస్తున్నాను, మంచిది నూగులు వేసుకుంటే. కలుపుకొని ఎక్కువ ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే పొడి పిండి ఇవన్నీ కలుపుకొని అట్లా ఓ పక్కన పెట్టుకొని, మనకి ఎంత కావాలో అంత 2 పెట్టుకునేలాగా పిండి నీళ్లు కలుపుకుంటే బాగుంటుంది. ఒకేసారి పిండి మొత్తం కలుపుకోకుండా అట్లా ఒక సైడ్కి మొత్తం పిండి అంతా పెట్టేసి కొంచెం కొంచెం మనం 2కి వచ్చేలాగా కలిపేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. పిండి కండ్రెక్కకుండా ఉంటుంది, మంచిగా వస్తాయి చక్రాలు, తెల్లగా వస్తాయి, ఎర్రగా అయిపోకుండా బాగుంటాయి. అట్లా ఓ సైడ్కి పెట్టుకోవాలి. పొడి పిండి అంతా సైడ్కి పెట్టుకుని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అట్లా కలుపుకొని మళ్ళీ 2 వేసుకున్నాక మళ్ళీ అట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి, గుల్లగా కూడా వస్తాయి. దాంట్లో ఏమి అవసరం లేదు, వేయాల్సిన పని లేదు. వేస్తున్నాను. చిన్నగా కావాలంటే చిన్నగా నొక్కుకోవచ్చు, లేదు ఒకే పెద్దది నొక్కుకోవాలి అంటే ఒకటే పెద్దదిగా నొక్కుకోవచ్చు. అట్లా లేదు, అట్లా నూనెలో మాకు రాదు అనుకుంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద అట్లా ముందుగా నొక్కొని పెట్టుకొని చిన్నగా తీసి వేసుకోవచ్చు. అట్లా చక్కగా వచ్చేస్తాయి మనకి చేతిలోకి, లేదంటే ఒక గెరిటలోకి తీసుకొని వేసుకోవచ్చు. వేస్తున్నాను చూడండి, చక్కగా బాగా వస్తాయి, వైట్గా ఉంటాయి, చక్కగా గొల్లగా ఉంటాయి బాగా. చిన్నవి అట్లా తీసేసుకుని అట్లా వేసుకోవచ్చు. అయ్యో చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, అయ్యో చూడండి ఎలా ఉన్నాయో. బాయ్.